హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే అమరావతి ప్రాంతంలో అయితే ఉన్నామన్నమాట. సో మోడీ గారు సభ జరిగిన ప్రదేశంలో అయితే ఉన్నాం. సో ఈరోజు వీడియో ఏంటంటే అమరావతిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా ఐకానిక్ టవర్స్ 1 and 2 దగ్గర అయితే సెంటరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇస్తాను. తర్వాత ఇంకా అమరావతిలో ఉన్నటువంటి రోడ్స్ డ్రైనేజీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే అమరావతిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం అనేది ఆసన్నమైంది. సో ఐకానిక్ టవర్స్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. టవర్ 1, టవర్ 2 దగ్గర అయితే ప్రజెంట్ అయితే సెంటరింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారనమాట. అంతేకాకుండా రిమైనింగ్ ఉన్నటువంటి వాటర్ అంతా కూడా డీవాటరింగ్ కూడా చేసేసి కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మొత్తం టవర్ 1 దగ్గర అయితే చుట్టూతో అయితే సెంటరింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఐరన్ రాడ్స్ అన్నీ కూడా ఫిక్స్ చేస్తున్నారు అనమాట. సో అలాగే టవర్ 2 దగ్గర కూడా అయితే మనకి సెంటరింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ టవర్ 1, టవర్ 2 వచ్చేసరికి మనకి షపర్జీ పల్లంజీ సంస్థ వాళ్ళు అయితే మనకి చేస్తున్నారనమాట. ఇంచుమించు 1450 కోట్లతో అయితే టవర్ 1, టవర్ 2 వర్క్స్ అయితే చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక 3, 4, 5 సంబంధించినటువంటి టవర్స్కి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా రెడీ అయితే చేసుకుంటున్నారు. సో కాంక్రీట్స్ సంబంధించినటువంటి తర్వాత సెంటరింగ్కి సంబంధించినటువంటి పైప్స్ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు అనమాట. టవర్ 5 దగ్గర అయితే మనకు లోపల ఇప్పటివరకు వాటర్ అయితే ఉంది కదా, ఆ వాటర్కి సంబంధించిన డస్ట్ అంతా కూడా అయితే క్లీన్ చేస్తున్నారు. ఇక టవర్ 3 and 4 వచ్చేసరికి మనకి L&T కంపెనీ వాళ్ళు అయితే కాంట్రాక్ట్ అయితే తీసుకున్నారు. ఇక టవర్ 5 వచ్చేసరికి NCC వాళ్ళు అయితే కాంట్రాక్ట్ తీసుకున్నారనమాట. ఫ్రెండ్స్, ఈ టవర్ 5 వచ్చేసరికి మనకి దాదాపు 50 అంతస్తులు అయితే ఉంటుందన్నమాట. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా మనకి ఈ టవర్లోనే ఉంటుంది. ఇంచుమించు 140 డిపార్ట్మెంట్స్ వరకు అయితే ఉండొచ్చు అంచనా అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి అనమాట. సో ఫ్రెండ్స్, ఐకానిక్ టవర్స్ గురించి ఇప్పటివరకు చాలామంది నెగిటివ్ ప్రచారం అయితే చేశారనమాట. వర్క్స్ స్టార్ట్ అవ్వవు అని చెప్పి. సో మనం కల్లారు ఎదురుగా చూస్తున్నాం, సెంటరింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడి నుంచి వేగంగా అయితే అడుగులు అయితే ముందుకు పడతాయి అన్నమాట. సో గవర్నమెంట్ అనుకున్నట్టుగానే 3 years టార్గెట్ అయితే పెట్టుకుంది. 3 years కల్లా మొత్తం కంప్లీట్ అయితే చేస్తుందని. సో ఆ దిశగానే అడుగులు వేస్తుంది అనమాట. డే అండ్ నైట్ అయితే వర్క్స్ అయితే జరగనున్నాయి ఇక్కడి నుంచి. సో టవర్ 3, 4, 5 కూడా రేపు ఎల్లుండి అయితే వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తారు, సెంటరింగ్ వర్క్స్ అనమాట. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది వచ్చేసరికి E3 N10 రోడ్ జంక్షన్ దగ్గర అనమాట. N10 రోడ్డుకి సంబంధించినటువంటి డ్రైనేజీ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కింద అయితే మనకి బీమ్స్ అయితే వేసి ఉంచారనమాట. కింద వర్క్స్ అయితే జరిగినాయి. సో N10 రోడ్డుకి సంబంధించి తర్వాత N11 రోడ్డుకి సంబంధించి E6 రోడ్డుకి సంబంధించినటువంటి డ్రైనేజీ వర్క్స్ అన్నీ కూడా మనకి RVR సంస్థ అయితే చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి N14 రోడ్ అనమాట. N14 రోడ్ దగ్గర కూడా మనకి డ్రైనేజీ వర్క్స్ అయితే చేస్తున్నారు. సో ప్రక్కలంతా అయితే మొత్తం తవ్వుతున్నారు అనమాట. తవ్విన తర్వాత మొత్తం పైప్ లైన్స్ అంతా వేస్తారు. తర్వాత డక్ట్స్ అయితే నిర్మిస్తారనమాట. మనకి ఇక్కడ అండర్ గ్రౌండ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి E6 రోడ్ అనమాట. E6 రోడ్డుకి గతంలో అయితే డ్రైనేజీ కోసం అయితే మొత్తం తవ్వించారు. కానీ అకాల వర్షంతో వాటర్ రావడంతో మొత్తం అన్నీ కూడా డీవాటరింగ్ అయితే చేశారనమాట. ప్రజెంట్ అయితే వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ బాగా భారీగా అయితే తవ్వేసి ఉంచారు. సో పైప్స్ తర్వాత అండర్ గ్రౌండ్ వర్క్స్ అనమాట. అంటే కరెంటుకి సంబంధించినటువంటి పైప్ లైన్స్ కానీ తర్వాత ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి పైప్స్ అన్నీ కూడా అయితే వేయటానికి అయితే మొత్తం తవ్వేసి ఉంచారు ప్రక్కలంతా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇలాంటి క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.